పట్టుకోవచ్చమ్మా ఇది. ఎన్ని ఆవులు ఉన్నాయో మీ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు? నేను 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు. ఓకే. దూడలు ఎన్ని ఉన్నాయో? 2 ఉన్నాయి నాయన. 2 దూడలు. ప్రజెంట్ ఇదేనా దూడలు? అది ఆవులేవి దీంట్లో? అవి 4 మావేనా? అవి మీవేనా అన్ని? అన్ని మావేనా. దాంట్లో దూడ కింద కూర్చోండదా? దాంట్లో కింద కూర్చోండదా దూడ? దూడ అమ్మేది ఒకటి ఉంది, కోడదోళ్ళు అంతే. ఏం పని మగదూడలా? అమ్మలేదా మీరు? పెట్టుకుంటారా? పెట్టుకున్నాను. ఏమట్లా మామూలుగా అమ్మేస్తారా? అమ్మేసాము. అది పాలేదు వాళ్ళమ్మ, అందుకని కొన్ని నెలలు పెట్టుకుంటారు. మళ్ళీ పాలు సరిపోయిన తర్వాత వస్తుంది నేనంగా మళ్ళీ అమ్మేస్తారు. అంతేలే. ఎన్ని లీటర్లు వస్తాయి పాలు మొత్తం ఆవుల మీద? ఆవుల మీద అది మన ఈనింది, దాని దూడ అమ్మాయింది కోడదోడని అసలు ఇయ్యాల నాన్న. ఇప్పుడు 6-7 ఇస్తా ఉంది. 6-7. ఏ ఆవులు దీంట్లో ఇస్తాను? జెర్సీ ఆవు ఇస్తుందా? దానిపైన ఇస్తుందా? అన్ని ఇస్తున్నాయి. నల్లావు అది కూడా ఇస్తుందా? అది కూడా ఇస్తుంది. అదే చెప్తాను. ఇది అదే నీళ్ళు ఇప్పుడు అదేనా దాని దూడేనా అది? అమ్మేనా దాని కోడదోళ్ళు. ఇది జెర్సీ ఆవు, ఇది రాజస్థాన్ ఆవు. ఇది 10 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్లు పూటకి? పూటకు 10 ఇస్తుంది. అది అయితే పెద్దది అయిపోయింది కదా దాని దూడ. మళ్ళా దాని దూడ ఇదా? దీనికి ఎంత ఉంది వయసు? దీనికి 4 నెలలు 5 నెలలు అవుతుంది. 4-5 నెలలు అవుతుందా? ఆడుతున్నా ఇది? ఆడదేనా? ఆడదే. కొన్ని మంచి పని. మొత్తం మీద 4 ఆవులు. ఇది కూర్చోండేది ఇది కూడా మాదే. ఆవా దూడది? దూడది. దానికి వయసు ఎంత ఉంది? దానికి వయసు సంవత్సరం. ఇప్పుడు ఆ 4 ఆవులు పాలిస్తుండే. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం పూట మీద? పూట మీద 15 లీటర్లు వస్తున్నాయి. అన్ని ఆవులకి? అన్ని ఆవులకు మననే అది ఇనింది. ఇది ఇప్పుడు నింపులతో ఉన్నాయా? నింపులు లేవు. నేను అన్ని పాలిచ్చాడు. మొత్తం 18-19 వస్తున్నాయి పూటకు. రోజు మీద ఎన్ని లీటర్లు వేస్తారు? డైరీకి వేస్తారా? డైరీకి. బిల్ ఎంత? 15 రోజులకవా? 10 రోజులకు. ఇప్పుడు అది మననే ఈనిండేది. ఇంతకు ముందు అయితే కన్నా 6,000. దాంట్లో పీడి మూటలకు 14 2 మూటలు వేస్తాము. ఏమేమి పెడతారు ఖర్చు మీరు? మేమా శనగపిండి, పీడు ఇట్లాంటివి వేస్తాం. నేను ఇంకేమి ఎంత వస్తుంది ఖర్చు దీనికి ఆవులకి? దీనికి ఆవులకు సుమారుగా 14 వచ్చి 2 మూటలు పీడి మూటలు అంటే 18 ఇంకా శనగపిండి 14 15 కేజీలు ఉండాలా. అది 100 రూపాయలు వచ్చి 60 రూపాయలు కేజీ. వచ్చి 60 రూపాయలు 15 నూరులు అవుతుంది దానికి. మొత్తం 5,000 ఇట్లా అట్లా 10 రోజులకి అంతా వస్తుంది మీకు? 10,000 వస్తుంది. 5,000 ఖర్చు ఉంటది. 5,000 మనకు మిగులుతుంది. గడ్డి కొనాలా. మా గిడ్డ అయిపోతే గడ్డి కొనాల్సింది. ఇప్పుడు కొని మేపుకుంటున్నాము. కొని మేపుతాంటారా? ఇప్పుడు ఎండలకాలం కాబట్టి తక్కువ. బోరు కాడు కూడా గడ్డి తక్కువ వచ్చింది. అందుకని ఇప్పుడు కొని మేపుతున్నాం. దీంట్లో ఏమన్నా కొన్నారా లేకపోతే మీ దగ్గర పుట్టినాయి? ఇది అది ఇంట పుట్టిండేది. ఇది ఆ పక్క ఉండే నల్లావు ఇంట పుట్టిండేది. ఆ పైన ఉండేది ఇంట పుట్టిండేది. అది ఒకటే కొనిండేది. జెర్సీ కొన్నారా? ఎంత పడింది మీకు? ఎప్పుడు అప్పుడు 50,000 పడింది నాయన. అప్పుడు 50,000 అవ్వదు. ఇవన్నీ దూడలు అంతా ఏది ఈ 3 దేనికి పుట్టినాయి? అవి ఇవి హెచ్ఎఫ్ పైన దాని అమ్మని అమ్మేసి. ఇది ఆ పక్క ఉండే నల్ల దూడ ఒక బిడ్డలో. అవి అమ్మేసినారా? వాళ్ళ అమ్మ ముసలి అయిపోయింది, వయసు అయిపోయింది, అమ్మేసినాము. దాంట్లో 2 పెట్టుకున్నాము. మళ్ళీ వచ్చి ఆ యావు 5 ఇచ్చింది ముందు. దానికి గర్ణం కీళ్ళు కాలు పడింటే అమ్మేసినాము. మొన్న కోడదోడిని ఇచ్చింటే అమ్మేసినాము. అన్ని ఉండే 3-4 గీతలు అయినాయా? 3-4 గీతలు అన్ని పాలు. ఇప్పుడు ఇది 3 ఈతలే అయ్యిండేది. ఇది 3 ఈతలు. దానిపైన 3 ఈతలు 4 ఈతలు 4 ఈతలు అయిపోయినాయి. 4 ఈతలు అయిపోయినాయి. ఇది ఒకటి హెచ్ఎఫ్ కొంచెం 3 ఈతలు. 2 దూడలు, ఒక మగదూడ. ఈ మగదూడ వచ్చి ఆ నల్లదాంది. మగదూడ వచ్చి ఆ నల్లదాంది. అది ఉంటేనే పాలు ఇస్తుంది. పాలు బాగా ఇస్తుంది. పాలు ఎంత? ఒకటి 5-6 లీటర్లు ఇస్తాయా పూటకి? అవి కొంచెం జెర్సీ పెరిగినా దానికి పొదుగాకు వచ్చి ఆ పాలు తగ్గింది. అది
లేకుంటే బాగున్నాయి పాలు. పూటకు 5 ఈ లీటర్లు పొదుగాపులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తే సూదులు వేపించాలి నాన్న. ఏం సూదులు వేపిస్తారు? వాళ్ళు వేస్తారు మనకు. సూదులేనా? మీకు తెలిసిండేది ఏం లేదా ఏమన్నా? లేదు నాన్న, వాళ్ళే వచ్చి వాళ్ళే మనం డబ్బులు కొడితే వాళ్ళు వచ్చి చూసేసి అంతా డాక్టర్లు డబ్బులు కట్టుకోవాలా వస్తారు, ఏమన్నా వస్తే చెక్ చేసుకుంటారు. అంతేనా? మీకు తెలిసిండేది ఏం లేవా ఏమన్నా చిన్న చిన్న డబ్బులు? లేవు నాన్న అట్లాంటివి. ఏమొచ్చినా కూడా డాక్టర్ ఫోన్ చేసి చూపించుకోవాలి. డాక్టర్ ఫోన్ చేసి పిలిపించుకుంటారు. వస్తే ఎంత తీసుకుంటారు డాక్టర్? తీసుకుంటారు, రోగం బట్టి తీసుకుంటారు నాన్న. రోగం బట్టి తీసుకుంటారు. తక్కువ అంటే 200 అట్లా తీసుకుంటారా? 300 400 తీసుకుంటారు. ఏముంది అది? అది ఆవు మాయ వేయకుండా. ఓకే ఓకే. అది ఈనేసిన తర్వాత మాయ వేసేదానికి, అది వేసేస్తే మళ్ళీ తీసుకొని పోయి వేసేయాల. ఎక్కడ అది మాయ పుట్టి చేస్తారా? పుట్లో వేస్తారు. అవునవును. పాలు కూడా అప్పుడు మాయ ఎత్తుకున్నప్పుడు పాలు కూడా పిండుకొని పోయి పాలు మాయ వేసి పాలు పోసేసి పసుపు ముంబెట్టి వస్తారు. అది చేస్తారు అంతే. బాగుండాలి ఆవులంతా బాగుండాలి. కొన్ని ఒక జెర్సీ ఆవు, మిగిలినంతా మీ దగ్గర పుట్టిండేవి? మా దగ్గర పుట్టిండేవి నాన్న. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయా మీ దగ్గర ఆవులు? మా దగ్గర సుమారు అంటే ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి. నా వయసు ఎంత అయింటే దాంట్లో ఆవులు ఆ బుద్ధి ఇంకా ఉన్నాయి నాయన. ఒక దాని తర్వాత బిడ్డలు పుడతా పెద్దోళ్ళతో అమ్మేది, ముసలాళ్ళతో డెవలప్ చేసుకుంటా ఉన్నాం అంతే. అదే అట్లా చేసుకుంటా వస్తాంటారు. వెనకాల దిబ్బ అట్లా ఆడ చేసుకుంటారా? అది వేరే వాళ్ళది, ఈ పక్క మంది నాన్న. ఈ పక్క రైట్ సైడ్. ఎంత ఒక లోడ్ పడుతుందా నెలకి ఏమన్నా? నెలకు ఒక లోడ్. ఆవులు చాలా ఉన్నాయి కాబట్టి నెలకు ఒక లోడ్ పడుతుంది. సంవత్సరానికి 15 రోజులు పడుతుంది. అమ్మేస్తారా లేకంటే మీరు ఏమన్నా పొలానికి వేసుకుంటాం? మీ పొలం ఉందావా? గెనిగ్రస్ కనిపూరుస్తాం కదా, దానికే వేసుకుంటాం. మా అమ్మేది ఉండదు, మా ఎరువు మా సేద్యానికే సరిపోతుంది. ఎంత ఉంది పొలము? ఎంత 30-40 గుంటలు ఉన్నది. దాంట్లో 1.5 ఎకరా ఉంది. 3 అన్నలతో 3 భాగము. దాంట్లో అయితే మేమే చేసుకుంటాము. గిన్నెకి రాసేసుకుంటారు. ఇంకా ఏమేమి వేసుకుంటారు దీన్ని? మొక్కజొన్న మొక్కజొన్న గిన్నెకి రాసు. ఇప్పుడు ఇంకా కొంటారా ఇది మీరు? ఎండుగడ్డియా? నాటుతాం నాన్న. అది వచ్చిన తర్వాత అదే పెట్టుకుంటారు. నాన్నకంటే పైన పట్టక వేస్తారా? వామేస్తారు. నాంతే ఏం కదా? నాంతే ఏం కాదు, బాగా సౌకర్యంగా పెట్టుకోవాలి. ఎండుగడ్డి ఎప్పుడు వేస్తారు? ఇది ఒక పూట వేస్తారా? ఓ పూట వేసేది కాదు, ఎండాకాలం వస్తే మొత్తం ఉరిగడ్డి వేస్తాము. అవునా? అది కొంచెము ఇది కొంచెము అది కొంచెము వేస్తే కలిసి వేస్తే పాలు బాగా ఇస్తాయి, ఆవులు బాగా తంపుగా ఉంటాయి. మొత్తం పచ్చిగడ్డి వేయకూడదు. అంతా పచ్చిగడ్డి వేయాలంటే ఎండాకాలం మనం పరిస్థితి ఉన్నాము కష్టము. ఒక ఆవు 2 ఆవులు అయితే కొత్త పచ్చిగడ్డి వేసుకుంటాము. ఇప్పుడు 4-5 ఆవులు ఉన్నాం కదా, అదొక 5, 6, 7 ఉన్నాయి మొత్తం. 7 ఉన్నాయి. ఇప్పుడు అంటే పచ్చిగడ్డే. ఇప్పుడు అంతే పచ్చిగడ్డ మురిగడ్డ వేయమాల. పచ్చిగడ్డ నువ్వే చూసుకుంటావా ఆవులన్నీ? కోడాలు నేను చూసుకుంటాం. కొడుకున్నాడవా? కొడుకు ఉండదు. అన్నేం చేస్తారు? డబ్బులో అవుతున్నది, ట్రాక్టర్ అవుతున్నది, అవి తోలుకుంటారు. మీరు ఇంట్లో వాళ్ళు చేసుకుంటా అంటారు. అన్ని వాళ్ళు పనికి పోతారు, మీరు ఉండే ఆవులు చూసుకుంటా అంటారు. మొత్తం మీద మీరు మీ కోడలు చేసుకుంటా ఉంటారు. మా ఇంటి ఆయన కన్నుడు కనపడవు. తాత ఉన్నాడా? ఇవన్నీ చేసుకోమని చెప్తారు, మేము చేసుకుంటాం. అయ్యో, తాత కళ్ళు కనపడవా? మొత్తానికి ఇది బాగుంది. చెట్టు అది మీదేనావా? చెట్టు మాదేనా. చెట్ల కింద కట్టేస్తారా? ఈ డాడీ చూసినా ఆవులు చాలా ఉన్నాయా పల్లెలంతా? పల్లెల్లో అంతా ఇంకా దాని మీద ఆధారపడి బతుకుతున్నాం నాన్న. ఇంకా దానికోసం పని చేయకపోయినా ఏదో పూటకి పాలు వస్తాయి. అది మనకు 500. ఆవులు వీడియోలు పెడతాంటాను యూట్యూబ్ లో, రైతుల దగ్గర మాట్లాడిస్తాంటాము. అట్లా ఇక్కడ ఉండే ఆవులు అంతా మాట్లాడిస్తాను. గవర్నమెంట్ లో ఏమన్నా సబ్సిడీలు వచ్చాయా? ఏంటి సబ్సిడీలు వచ్చేది? ఏం రావా? సబ్సిడీ ఏం లేదు. 2 లక్షలు లోన్ తీసుకుంటే అప్పుడు నెలకు 4,000-5,000 కానీ కడతాన్నాము. సబ్సిడీ ఏం లేవు మనకు. మామూలుగా ఈ గవర్నమెంట్ ఏమన్నా వచ్చే ఏమన్నా ఫ్రీ స్కీమ్స్ ఏమన్నా వస్తాయా మీకు? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? ఎంత ఇస్తారు తాత? 6,000. ఖర్చులకి ఏదో ఇస్తాను. నేను ఈ పొద్దు కాదు,
ఎండి రామారావు 25 రూపాయలు కానీ నాకు వచ్చింది పింఛను. పుట్టినప్పటి నుంచి మీకు కలలేవా? 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లా అది? ఏదో జరిగిందిలే మా ఇంట్లో ఏదో జరిగి ఇది జరిగి మాది రాసిండు దాంట్లో పాము వస్తుంది మా ఇంట్లోకి దాన్ని మా డాడీ పట్టుకుని కొట్టించాలకు నాకు అక్కడ అనుభవించింది. మా అన్నకు కూడా అట్లనే ఉన్నింది, ఒక పాము కొట్టడం వల్ల మనం ఏమో చేపించినాం మేము, మళ్ళీ అది రికవర్ అయింది. మా అన్నకి బిరిన కొంచెం వచ్చినప్పుడే మేము ఇది చేపించినాము, రికవర్ అయింది. పాములు కొడితే ఉంటాయి ఇట్లా చెప్పలేము, అవి కూడా జీవాలు ఉంటాయి. అంగల్లే మాది ట్యాంక్ ఇది లేవా? అంటే ఇప్పుడు ఈ స్టాఫిక్ ఎక్కువ ఎక్కువ ఇప్పుడు అంగల్ బాగా డెవలప్ అయిపోయింది సిటీ. మోసుకొని వస్తాయి. మొక్కజొన్న పిండి అవి ఇవి వేస్తే పాలేమో ఎగసాయి బాగానే వస్తాయి. నేనా పాలు ఎక్కువ రాలంటే ఏమేస్ మొక్కజొన్న పిండి? మొక్కజొన్న పాలు ఎక్కువ రాలంటే శనగపిండి గొడ్డు 3 సార్లు పడిపోతుంది. అవునా? వద్దు నాన్న, పాలు మాసం అమ్ముకుండే వాడికైతే పాలు చూపించి బీరుపోస వేస్తే పాలు 4 లీటర్లు ఇచ్చి 6 లీటర్లు ఇస్తుంది. నీ ఇప్పుడు సదర సంగతి తింటే ఎట్లుంటుంది, మనం అన్నం తింటే ఎట్లుంటుంది, ఆ టైప్ ఇది. మంచిగా వేసుకుంటే మంచిగా బాగా పాలు ఉంటాయి. ఇచ్చిన గాడికి ఏనీలే మనకు గుడ్డు చెడదు. నేల పడిపోయిందంటే మన పైకి లేదు. బుస్స బీరుబుస 2 వేసినాం అనుకో పాలు ఇస్తాయి. పాలు ఇచ్చిన ఏదన్నా ఇదులకి జరిగి నేల పడింది అనుకో దాని వదిలేదు. బీరుబుస వేయకూడదు. అదే చెప్తానే, నా పెళ్లి 30 ఏళ్ళు పైన అవుతుంది. అప్పటి ఇంకా మేము ఆవులతోనే పైకి వచ్చినాము, ఆవులతోనే అన్ని చేసినాము. ఆవులు చేసుకుంటానే ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఎన్ని అవిసార్లు వచ్చినా ఆవులు వ్యాపారం ఒకటి అమ్మిందా? ఉన్నారు మొత్తం అమ్మేటికెళ్ళా, ఏదో అమ్మాల్సి వచ్చినప్పుడు ఒకటి అమ్ముతారు కానీ ఏదో ముసలి అట్లా అమ్ముకుంటాము. కానీ మన ఇచ్చేస్తా ఎంత చెప్తారు? అది తక్కువేనైనా అప్పుడు మన ఇంటికాడ 2 ఈతలు పొద్దుగా వచ్చి పాలు తగ్గిపోయింది, అందుకే తక్కువ అమ్ముతారా ఇప్పుడు? అది ఎంత చెప్తారు ఒకవేళ అమ్మాలనుకుంటా? ఎంత ఇస్తారు దానికి? 30,000 ఇస్తారు ఇప్పుడు. మనం సంతకి వేస్తారా లేకంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్పేస్తారా? ఉంటే రమ్మని చెప్పు, అమ్మేస్తా. నెంబర్ చెప్పండి, పోనీ లాస్ట్ లో ఏమన్నా చూసి వచ్చాడు ఉంటే వస్తారా? చెప్తారా? చెప్పండి, ఒకటి చెప్పండి. చెప్పు, మీ డాడీ చెప్పు. 41939100. ఏది జెర్సీ అవ్వవా తాత? సరే, 30 నుంచి 20 నుంచి 30 లోపల వచ్చి చూసిన వాళ్ళు వ్యాపారం ఉంటుంది. అడ్రస్ వచ్చి ఏ ఊరు ఇది? దమ్మలబాయి కాలనీ, కదిరి రోడ్డు. ఎప్పుడు వాళ్ళు వచ్చినా కదా చాటరు బ్లోర్ ఉంటుంది అన్నీ గుర్తు. ఓకే, నేను చూపిస్తాను ఇప్పుడు. నేను చూపిస్తా. ఇవాళ కావాలంటే తాత కూడా అమ్మతా అని చెప్పినాడు. పాపము తాతకు ఒక సపోర్ట్ చేద్దాం. సరే, అడ్రస్ ఏంది? సర్లే, మదనపల్లి నుంచి కదిరి ఇట్లా పోయే రోడ్లో పక్కనే ఉండాలి. బుల్లెర్ ఉండాలి, చెట్టు ఉంటుంది, వచ్చి చూడండి. జెర్సీ వీడియో ఉంటుంది, వీడు ఉండాలి. జెర్సీ చూపిద్దాం అంటే ఏమో ఫ్రెండ్స్, ఇది కెమెరా బ్లర్ అవుతుంది.